హాయ్ అండి. నేను ఇవాళ బచ్చల కూర పచ్చడి చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు బాండి పెట్టేసుకున్నానండి. తగినంత నూనె వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ పోపు వేసేసుకుందాం. పోపులో మనము తాలింపులో మనం మినపప్పు, శనగపప్పు అలాంటివి ఏం వేయక్కర్లేదు. డిటో టు డిటో గోంగూర పచ్చడిలాగే ఉంటుంది ఇది. సేమ్ టు సేమ్ మనం ఇన్స్టెంట్గా చేసుకునే గోంగూర పచ్చడిలాగే ఉంటుంది. కాబట్టి మనం నూనె వేసేసుకున్నాక ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, అలాగే నువ్వులు. నేను జీలకర్ర కూడా వేయట్లేదండి. జీలకర్ర, ధనియాలు ఇవేం వేయక్కర్లేదు. చక్కగా ఆవాలు ఒక 1 స్పూన్ ఆవాలు, పెద్ద స్పూన్తో ఆవాలు, అలాగే 1.5 స్పూన్ మెంతులు, 3 to 4 స్పూన్స్ నువ్వులు, అలాగే ఎండుమిరపకాయలు. నూనె బాగా వేగింది కాబట్టి తొందరగా అయిపోతుందండి. నేను తొందరగా పెట్టుకున్నాను కదా, సో నూనె బాగా వేగింది కాబట్టి ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు అన్నీ బాగా వేగిపోయి ఇదే టైంలో కొంచెం ఇంగు వేసుకోవాలి. కొంచెం కాదండి, నేను చాలాసార్లు చెప్పాను, ఈ మాత్రం పడుతుందండి. ఆ ఇంగు ఫ్లేవర్ లేనిదే పచ్చడి బాగోదు. చక్కగా ఇంగు పోపు వేసుకోండి, మంచిగా ఇంగు వేసుకోండి, పచ్చళ్ళలోకి చాలా పడుతుంది. అలాగే మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 1/2 కిలో కన్నా ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదండి. సో అవన్నీ వేసేసుకోవాలి. ఎన్ని తరిగి పెట్టుకున్నామో అన్నీ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు మాత్రం కొన్ని వేసుకుని కొన్ని లాస్ట్లో పచ్చడి అంతా అయిపోయాక ఆ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని మనం వేసేస్తాం అనమాట. సో దట్ అప్పుడప్పుడు మనకి పంట కిందకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా వేయించేసుకోవాలి. నేను ఒక చేతితో ఫోన్ పట్టుకుని తీస్తూ ఉంటాను కదా, సో అందుకు మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది, లేట్గా వస్తుంది ఏంటి వీడియో అనుకోవచ్చు. ఒక చేతితో పట్టుకుని ఒక చేతితో అన్నీ తరిగి పెట్టుకుని నేను రెడీగా పెట్టుకుంటాను. సో పక్క నుంచి అన్నీ వేసుకుంటూ ఉంటాను అనమాట. సో బాగా ఇలా వేగిపోవాలండి. ఆవాలు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆవాలు, మెంతులు, నువ్వులు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసాను, పచ్చిమిరపకాయలు, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసాను. 1/2 కిలో కన్నా ఎక్కువ పచ్చిమిరపకాయలు ఉన్నాయండి. అవి వేసేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఇంగు పోపు అనేది మంచి వాసన రావాలి, అప్పుడే బాగుంటుంది. ఇంకొంచెం వేస్తున్నాను నేను. మీరే ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. పచ్చళ్ళల్లో అంత పడుతుందండి. ఎందుకంటే మనం ఎక్కువ వేస్తున్నాం కదా, ఇవన్నీ పచ్చిమిరపకాయలు కానీ నువ్వులు కానీ ఇవన్నీ ఎక్కువ వేస్తున్నాం కాబట్టి ఆ మాత్రం ఇంగు పడుతుంది. ఇలా వేసేసినప్పుడే మనం కొన్ని వెల్లుల్లిపాయలు, చెప్పాను కదా నేను అన్నీ చేసి పెట్టుకున్నానని, కొన్ని ఉంచుకోవాలి, కొన్ని వేసేయాలి. అవి కూడా ఉల్లిపాయలతో పాటు అవి లాస్ట్లో పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసేయాలి. కొన్ని ఏమో ఇప్పుడు వేసుకోవాలి. ఉల్లిపాయలు మాత్రం లాస్ట్లో గార్నిష్ చేసేసుకోవాలి. సో వెల్లుల్లిపాయలు కూడా వేసేసాం. ఇప్పుడు మనం లైన్ బై లైన్ అన్నీ వేసేస్తాం అనమాట. ఉల్లిపాయలు వేసేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అదే ఇందాక నుంచి చెప్తున్నాను, కొన్ని వేస్తాను, కొన్ని ఉంచేస్తాను. అది కొంచెం అప్పుడప్పుడు మనకి గార్నిష్గా వస్తూ ఉంటుందన్నమాట. పంట కిందకి పడుతూ ఉంటే సారీ అండి, చాలా బాగుంటుంది కదా. ఇంకా మినపప్పులు, శనగపప్పులు అలాంటివి ఏం వేయద్దు. డిటో టు డిటో కొంచెం నూనె వేస్తున్నానండి. డిటో టు డిటో మనకి సేమ్ టు సేమ్ గోంగూర పచ్చడిలాగే ఉంటుంది. ఇవన్నీ కొంచెం ఒక్కసారి వేగితే మనం లైన్గా వేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి పచ్చడి, మాత్రం అదిరిపోతుంది. ఎందుకంటే మనం బచ్చల కూరను పండుమిర్చి వేసి కొత్తగా కాంబినేషన్ ఇది చాలా చాలా బాగుంటుంది. అందుకే చెప్తున్నాను, డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు చేస్తారని అనుకుంటున్నాను. మీ సహకారం నాకు కావాలి. మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కాబట్టి నేను అడుగుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అయిపోయింది కదా. ఇప్పుడు మనం బచ్చల కూర వేసేసుకుంటాం. తరగక్కర్లేదండి, ఫ్రెష్గానే ఉంది, మన ఇంట్లో వచ్చినది కదా. సో ఒక్కసారి కడిగేస్తే చాలు, తరగక్కర్లేదు వీటిల్ని. ఎలాగో మనం గ్రైండ్ చేసేదే కదా. ఇదే టైంలో మనం పండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఈ పండుమిరపకాయలతో పాటు ఈ బచ్చల కూర ఇవన్నీ వేగాలన్నమాట. చాలా చాలా బాగుంటుంది. చక్కగా చపాతీలో నంచుకోవచ్చు, అన్నంలో వేడివేడి అన్నంలో కలుపుకుని తిని నెయ్యి వేసుకుని తినాలి.
చింతపండు కూడా వేసేస్తున్నాను. అంటే మనకి గోంగూర పచ్చడికి అయితే అక్కర్లేదు, ఎందుకంటే మనకి గోంగూర పచ్చడి పుల్లగా ఉంటుంది కాబట్టి. కానీ మరి బచ్చల కూర పుల్లగా ఉండాలి కదా. సో మనం ఇవన్నీ కారాలన్నీ వేస్తున్నాం కదా. సో పచ్చడి కాబట్టి మనం ఈ మాత్రం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసి ఇలా కలిపేసి ఇది ఒక్కసారి మగ్గనివ్వాలి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, అన్నీ వేసేసాను. సో అంతా మగ్గిపోయి పచ్చిమిరపకాయలు కానీ పండు మిర్చి కానీ అలాగే మనం వేసిన ఆకుకూర బచ్చల కూర కానీ అన్నీ బాగా మగ్గిపోయి. సో ఈ టైంలోనే మనం తగినంత ఉప్పు వేసేసుకోవాలి. సో పచ్చడి కాబట్టి ఈ మాత్రం తప్పకుండా పడుతుందండి, ఎందుకంటే మనం తీసుకున్న పండుమిర్చి పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు వేసాం, ఉల్లిపాయలు వేసాం, ఆకుకూర వేసాం, ఇవన్నీ వేసాం, చింతపండు వేసాం కాబట్టి ఆ మాత్రం పడుతుంది. మీకు రుచికి తగినంత మీరు వేసుకోండి. అలాగే కారం కూడా మీకు రుచికి తగినంత మీరు వేసుకోండి. నేను ఫుల్ 1 స్పూన్ కారం వేసేస్తాను, ఎందుకంటే పండుమిర్చి వేసాం కాబట్టి ఆ మాత్రం. అలాగే ఇంకొంచెం 1/2 స్పూన్ వేసేస్తున్నాను, సరిపోతుందండి, ఇంకా అవసరం లేదు. ఎందుకంటే మనం ఆకుకూర బాగానే తీసుకున్నాం. అలాగే 1/2 స్పూన్ ఆవాల మెంతుల పొడి. ఎంత మనం పోపులో వేయించినా మనకి ఆ ఫ్లేవర్ అనేది పట్టాలన్నమాట. నేను హైలో పెట్టుకున్నాను, ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటున్నాను. సో ఇలా మొత్తం ఉప్పు కారం మనం వేసిన ఆవాల మెంతుల పొడి అన్నీ కలిసిపోవాలి. చాలా మంచి వాసన వస్తుంది, సువాసన వస్తుంది. పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు మంచివండి, విటమిన్ సి ఉంటుంది పచ్చిమిరపకాయల్లో. వెల్లుల్లిపాయలు చాలా మంచిది, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి, బీపీకి మంచిది. అలాగే వెయిట్ రిడక్షన్కి మంచిది. అలాగే లంగ్ ప్రాబ్లమ్స్, మనకి కొంచెం జలుబు దగ్గు ఇలాంటివన్నీ వస్తాయి కదా, కొన్ని శ్వాసకోశ బాధలు వస్తాయి కదా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అలాంటి వాటికి కూడా చాలా మంచిది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం ఎసిడిటీ లాంటిది ఉన్నా కూడా తగ్గిపోతుంది. సో వెల్లుల్లిపాయలు విరివిగా వాడుతూ ఉండాలి. అలాగే ఇంగు కూడా చాలా మంచిది. బచ్చల కూరలో విటమిన్ ఏ, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం బచ్చల కూర ఇంట్లో పెంచేసుకుంటే హ్యాపీగా వచ్చేస్తుంది. ఒక్కసారి వేసామంటే చాలా అలా వస్తూనే ఉంటుందండి. సో గోంగూర పచ్చడి తినాలని అనుకున్నప్పుడు, గోంగూర పచ్చడి లేకపోతే మన ఇంట్లో బచ్చల కూర ఉంటే మాత్రం ఇలా చేసేసుకోండి. అయిపోయిందండి, ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేయడమే. నేను ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. అన్నీ వేసేసాం, మనం పండుమిర్చి వేసేసాం, పచ్చిమిరపకాయలు వేసేసాం, వెల్లుల్లిపాయ వేసేసాం, తగినంత ఇంగు వేసేసాం, ఉప్పు కారం అన్నీ వేసేసాం, నువ్వులు ఎక్కువ వేసాం, చక్కగా అన్నీ వేసేసాం. సో మనకి తగినంత మన ఇంట్లో ఉన్నంత బచ్చల కూర అన్నీ వేసేసాం. సో దీన్ని చల్లారాక నేను గ్రైండ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. అంతే, గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం మిక్సీలో మనం ఇవన్నీ వేసేసి వెల్లుల్లిపాయలు ఉంటాయి చూసారా, ఈ వెల్లుల్లిపాయలని మళ్ళీ వేసి మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా అండి, నేను మళ్ళీ మీకు గ్రైండ్ చేసేటప్పుడు చూపిస్తాను. సో ఇలా మిక్సీలో వేసేసుకున్నానండి, చక్కగా ఇలా మిక్సీలో వేసేసుకున్నాను కాబట్టి వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసేస్తాను. నేను గ్రైండ్ చేసేసాక మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. కొంచెం పోపు వేయాల్సి వస్తుంది, ఇందాక మనం జీలకర్ర వేయలేదు కాబట్టి ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కొంచెం ఇంగు పోపు, అలాగే కొంచెం నువ్వులు వేసేసి మనం చేసేస్తాం అనమాట. లాస్ట్లో ఆ పచ్చడి వేసేసి ఆ ప్యాన్లో పచ్చడి వేసేసి అప్పుడు ఉల్లిపాయ ముక్కలు కలిపేస్తాం అనమాట. దీన్ని మీకు ప్రొసీజర్ చూపిస్తాను. సో అదే ప్యాన్ పెట్టేసుకున్నానండి, ఆ ప్యాన్ పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇవి వేసేసి ఇలా ఒకసారి వేయించేసుకోవాలి. ఆవాలు ఇందాక మనం జీలకర్ర వేయలేదు కదా, ఇప్పుడు నేను పోపులో వేసినాను అనమాట. గోంగూరే ఉండాలని రూల్ లేదండి, మన ఇంట్లో ఏ ఆకుకూర ఉంటే ఆ ఆకుకూరతో మనకు కావాల్సినగా చేసేసుకోవచ్చు. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. కోరికలను ఎందుకు చంపేసుకోవాలి, చక్కగా తినాలని అనిపించినప్పుడు మనం ఇలా వెరైటీగా కూడా చేసేసుకోవచ్చు. ఒక తోటకూరతో ఏమో నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ బచ్చల కూరతో మాత్రం మనం ట్రై చేయొచ్చు, పాలకూరతో ట్రై చేయొచ్చు. సో అలా కొన్ని దాంతో చేయొచ్చు. గోంగూర దొరికితే సరే, గోంగూర పచ్చడి అంత టేస్ట్ ఇంకెక్కడా ఉండదు. సో లేకపోతే మాత్రం ఇంట్లో బచ్చల కూర ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఇలా ట్రై చేయమని చెప్తున్నాను. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు, వెల్లుల్లిపాయలు వేసేసాను. ఇప్పుడు ఇది లాస్ట్ క్లైమాక్స్ అండి, దీంతో ఇంకా పచ్చడి అయిపోయినట్టే. సో ఇప్పుడు కొంచెం ఇంగు వేస్తాను. ఇందాక అక్కడ కూడా ఇంగు వేసాను, ఇప్పుడు కూడా ఇంగు వేసాను. ఇది ఒక్కసారి ఇలా అయిపోయాక, నేను చాలాసార్లు చెప్తాను, ఎప్పుడైనా సరే పచ్చళ్ళు చేసినా, సాంబార్లు చేసినా, పప్పులు చేసినా ఇలా ఈ పోపులో ఇలా వేసేసామనుకోండి, చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది. పచ్చడి కానీ, పప్పు కానీ, సాంబార్ కానీ. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పచ్చడి ఇలా వేసేసేయాలి. మొత్తం ఎంత పచ్చడి చేసామో అంత పచ్చడి ఇలా వేసేసి ఇలా కలిపేయాలి. ఇంకా కొత్తిమీరలు, కరివేపాకులు అవి ఏం వేయకూడదండి.
మినప్పప్పు శనగపప్పు ఏమొద్దు, చక్కగా ఇలా చేసేసుకుని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా నేను చెప్తున్నాను. మన దగ్గర ఎంత అదే మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా ఇలా వేసేయాలన్నమాట. వేసేసాను కదండి. ఇప్పుడు మొత్తం మీకు కనిపిస్తుంది కదా, చాలా మంచి వాసన వస్తుంది. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు చక్కగా వేసేసాం కదా. ఇందాక చాలాసార్లు మనం వేసాం వెల్లుల్లిపాయలు. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేయాలి. సారీ అండి, ఆపుకోలేకపోయాను. నిజంగా చాలా న్యాచురల్గా తీస్తాను నేను, ఏది ఎడిట్ చేయను, అన్నీ న్యాచురల్గా ఉండేటట్టే నేను చూస్తాను. సో ఇది నన్ను క్షమించండి. సారీ. అంటే పచ్చడి మాత్రం అంత బాగుంది. సో ఈ ఉల్లిపాయలు ఇలా వేసేసి కలిపేసేయడమేనండి. మొత్తం పచ్చడి అంతట్లో కలిపేసుకుంటే మనం తినేటప్పుడు అవి మనకు వస్తూ ఉంటాయి. సో పండు మిరపకాయలు ఇప్పుడు సీజన్ కాబట్టి మీరు ఇలా పండు మిరపకాయలు బచ్చల కూరతో మీరు పచ్చడి చేసేసుకోండి. ఇలా ముద్దకి మనకి ఉల్లిపాయలు వస్తూ ఉంటాయి. సో వెల్లుల్లిపాయ పోపు, ఇంగు పోపు, పండు మిర్చి, అలాగే బచ్చల కూర, ఎక్కువ పచ్చిమిరపకాయలు, నువ్వులు అన్నీ వేసాం. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది. సో ఇలా చేసేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ, ఎక్సలెంట్, చాలా చాలా నోరు ఊరించే బచ్చల కూర పండు మిర్చి పచ్చడి. బాయ్ అండి.